వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ క్లాసెస్ లో టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ అనేది డిస్కస్ చేద్దామండి. మన గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ ఎడిషన్, న్యూ ఎడిషన్ అండ్ కరెంట్ సాథమెటిక్ క్లాసెస్ అని చెప్పడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 9346727921 అనే నెంబర్ మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని కూడాను మీరు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు అండి. ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 170 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 171 నుండి చూడండి. ఎవరైతే ఆ ముందు వీడియో చూడలేదో ముందు వీడియోస్ కూడా అన్ని ఆర్డర్ లో చూడండి. ప్రతి వీడియోని కూడా మొదటి నుండి లాస్ట్ వరకు చూసినట్లయితే ఏ క్వశ్చన్ కూడా మీకు డౌట్ లా ఉండదు. డౌట్ లేకుండా నీట్ గా ఎక్స్ప్లెయిన్ అవుతుంది అనమాట. మీకు నచ్చిన మెథడ్ లో మీరు చూడొచ్చు. మనం క్వశ్చన్ నెంబర్ 171 చూసుకున్నట్లయితే ఇఫ్ Karan travels at a speed of 60 km per hour and covers distance in 9 hours, then how much time will he take to travel the same distance at a speed of 90 km per hour? కరణ్ 60 కిలోమీటర్ల వేగంతో 60 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణించి 9 గంటల్లో కొంత దూరం ప్రయాణించినట్లయితే 90 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో అదే దూరాన్ని ప్రయాణించడానికి అతను ఎంత సమయం తీసుకుంటాడు అని అడిగాడండి. ఎంత సమయం తీసుకుంటాడు? ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడండి? వేగము మరియు కాలం ఇచ్చాడండి. వేగము మరియు కాలము ఈ రెండు ఎలా ఉంటాయండి? విలోమానుపాతంలో ఉంటాయండి. విలోమానుపాతంలో ఉంటాయి. విలోమానుపాతం ఉన్నట్లయితే 60 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్లయితే 9 గంటలు పడుతుందండి. మరి 90 కిలోమీటర్ల వేగంతో వెళ్తే ఎంత టైం పడుతుంది మనకు కావాలి. విలోమానుపాతంలో స్ట్రైట్ మల్టిప్లికేషన్ అని మీకు గుర్తుంటే ఇక్కడ ఆన్సర్ చేసి వచ్చండి. 60 into 9 స్ట్రైట్ మల్టిప్లికేషన్ కూడా ఇంటూ 9 అవుతాయి బై 90 అండి. 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 9 9 క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుందంటే 6 మిగులుతుందండి. అంటే 6 అవర్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 6 అవర్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇలా చేసుకోవచ్చు. ఇది ఇక్కడ అదే దూరం అన్నాడు కాబట్టి దూరం సమానం చేసి కూడా చేయొచ్చండి. దూరం d ఈజ్ ఈక్వల్ టు s ఇంటూ టీ కాబట్టి రెండు కండిషన్ లో మనం చూసుకున్నట్లయితే మొదటి కండిషన్ లో వేగం ఎంత అండి? స్పీడ్ 60 అండి. కాలం ఎంత అండి? 9 అండి. ఈజ్ ఈక్వల్ టు రెండో కండిషన్ లో 90 ఇంటూ అక్కడ మనకు కాలం తెలియదు కాబట్టి టీ అని తీసుకోండి. ఇప్పుడు మనకి టీ కావాలంటే ఏం చేస్తామండి? 60 ఇంటూ 9 బై 90 చేస్తామండి. 0 0 క్యాన్సిల్ అయిపోయింది. 9 9 క్యాన్సిల్ అయితే ఏం మిగిలిందండి? 6 అవర్స్ మిగిలిందండి. కాబట్టి 6 అవర్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇలానే చేసుకోవచ్చు లేదా ఇలానే చేసుకోవచ్చు. అక్కడ విలోమానుపాతం అర్థమైతే ఇలా చేసుకోవచ్చు. విలోమానుపాతం అని మీకు తెలియకపోతే ఇలా చేసుకోండి. ఎందుకంటే అదే దూరం అని ఉంది కాబట్టి అదే దూరం అంటే రెండింటిలో కూడా దూరం సమానం కాబట్టి ఇది ఫస్ట్ కండిషన్, ఇది సెకండ్ కండిషన్ అండి. ఈ రెండింటిలో దూరం సమానం చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 172. ది స్పీడ్ ఆఫ్ ఎ బస్ ఈజ్ 72 km per hour. ది డిస్టెన్స్ కవర్డ్ బై ద బస్ ఇన్ 5 seconds ఈజ్ అని ఇచ్చాడండి. బస్సు వేగము 72 కిలోమీటర్లు అంటే గంటకు 72 కిలోమీటర్లు. 5 సెకండ్లో బస్సు ప్రయాణించే దూరం కావాలండి. ఇక్కడ స్పీడ్ చూసుకున్నట్లయితే 72 కిలోమీటర్లు ఇచ్చాడండి. మనకి టైం చూసుకున్నట్లయితే టైం టీ ఈజ్ ఈక్వల్ టు సెకండ్లో ఇవ్వడం జరిగిందండి. కాబట్టి మనము ఈ కిలోమీటర్ పర్ అవర్ ని సెకండ్లో మార్చుకోండి. మార్చాలంటే ఏం చేయాలంటే 5/18తో మల్టిప్లై చేయాలి. చేయండి. 18 తో 18 1 18 4 కాబట్టి ఏమొస్తుందండి? 20 వస్తుందండి. అంటే ఏమైందండి? ఈజ్ ఈక్వల్ టు 20 kmph సారీ మీటర్ పర్ సెకండ్. ఇది సారీ మీటర్ పర్ సెకండ్ అని రాసుకోవచ్చండి. అంటే మనకి ఏమొచ్చిందండి? మీటర్ పర్ సెకండ్ లో వేగం వచ్చేసింది. టైం కూడా సెకండ్ లో ఉందండి. మనకు కావాల్సిన ప్రయాణించిన దూరం కావాలి కాబట్టి దూరం ఈజ్ ఈక్వల్ టు దూరం d ఈజ్ ఈక్వల్ టు s ఇంటూ టీ. ప్రపోర్షనల్ కాదు, ఇది s ఇంటూ టీ. s అంటే చూడండి 20 వచ్చిందండి. టీ అంటే ఎంత అంటే 5 అండి. 25 ఎంత అండి? 100 కాబట్టి అది ప్రయాణించే దూరం ఎంత అండి? 100 మీటర్లు అర్థం. 100 మీటర్లు ప్రయాణించింది అని అర్థం. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 173. ఏ మ్యాన్ ట్రావెల్స్ ఫర్ 5 hours 15 minutes if he covers the first half of the journey at 60 km per hour and rest at 45 km per hour. Find the total distance traveled by him అని ఇచ్చారండి. ఒక మనిషి 5 గంటల 15 నిమిషాలు ప్రయాణిస్తాడు. అతను ప్రయాణం యొక్క మొదటి సగము 60 కిలోమీటర్ల పర్ అవర్ వేగంతోను మిగిలిన దూరము 75 కిలోమీటర్ల పర్ అవర్ వేగంతో అతను ప్రయాణించిన మొత్తం దూరం కనుక్కోండి అని అడిగాడు. మొత్తం దూరం ఇది కూడా రెండు రకాలుగా చేయొచ్చండి. ఒకటి యావరేజ్ స్పీడ్ కనుక్కొని చేయొచ్చండి. ఒకటి నార్మల్ గా మనం ఇక్కడ ఈ మొత్తం దూరం అనేది రెండు భాగాలు చేయాలి కాబట్టి 2x అని తీసుకుని కూడా చేయొచ్చండి. 2x అని తీసుకున్నట్లయితే మొదటి సగభాగము 60 కిలోమీటర్ల వేగంతోను మిగిలిన సగభాగము 45 కిలోమీటర్ల వేగంతోను వెళ్ళాడు అనుకోండి. ఓకేనండి. ఇది x కిలోమీటర్లు అనమాట. మొదటి సగభాగం 60 కిలోమీటర్ల వేగంతోను కాబట్టి x/60 అనమాట.
మిగిలిన సగభాగం 45 కిలోమీటర్ల వేగంతో కాబట్టి x బై 45 అండి. ఈక్వల్ ఎంత అంటే 5 గంటల 15 నిమిషాలు తీసుకోండి. 5 గంటల 15 నిమిషాలని 5 అండ్ 1/4 తీసుకోవచ్చండి. 5 4 20 + 1 అంటే 21 అండి. 21/4 అని తీసుకోండి. 21/4 ఇంకా మీకు సింప్లిఫికేషన్ అవ్వడం బాగుండడం కోసం. ఇప్పుడు మనకి x వాల్యూ కావాలనుకోండి. x వాల్యూ కావాలంటే రెండింటికి మనం ఎల్సిఎం చేయాల్సి ఉంటుంది. ఈ రెండింటికి మనం ఎల్సిఎం చేస్తే 180 వస్తుందండి. 180 అంటే 60తో 63 కాబట్టి ఇక్కడ 3x, 45తో చూసుకున్నట్లయితే 45 4 కాబట్టి ఇక్కడ 4x వస్తుందండి. ఈజ్ ఈక్వల్ టు 21/4 అనమాట. ఇక్కడ చూడండి రెండు ప్లస్ చేస్తే ఏమవుతుందంటే 7x వస్తుందండి. 7x/180 ఈజ్ ఈక్వల్ టు 21/4 అండి. ఇక్కడ చూడండి 7 1s 7 3s అండి. ఇది 4తో క్యాన్సిల్ అయిపోతుంది చూడండి. 4 1s 4 అండి. 4తో 4 4s 16, 4 5s అంటే 45. దేర్ఫోర్ ఇక్కడ నుంచి x ఈజ్ ఈక్వల్ టు 45 పొందించారు అనుకోండి 3 × 45 అవుతుందండి. 3 × 45 అంటే మనకి 135 అవుతుంది. 135 కిలోమీటర్స్. మనకు కావాల్సింది ఏంటి 2x కావాలి మొత్తం దూరం. కాబట్టి 2 × 135 అండి. 2 × 135 ఏమవుతుందండి 270 అవుతుందండి. 270 కిలోమీటర్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 270 కిలోమీటర్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇలా చేసుకోవచ్చు అండి. ఇది మనం నార్మల్ ప్రొసీజర్ అనమాట. లేకుండా యావరేజ్ స్పీడ్ కనుక్కొని కూడా చేయొచ్చు అండి. ఇది అన్ని సందర్భంలో కరెక్ట్ కాదండి. యావరేజ్ స్పీడ్ కనుక్కున్నట్లయితే ఇక్కడ 2 స్పీడ్స్ ఇచ్చాడు కాబట్టి యావరేజ్ ఏమవుతుంది 2 × 60 × 45/60 + 45 అండి. ఇది అన్ని సందర్భంలో కరెక్ట్ కాదని మీకు చెప్పుకున్నాను. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఎందుకంటే కొన్ని సందర్భంలో యావరేజ్ స్పీడ్ ఈ ఫార్ములా కనుక్కున్నప్పుడు కొద్దిగా కష్టం అయిపోతుందండి సమ్. ఈ రెండు ప్లస్ చేస్తే ఏమవుతుందండి 105 అవుతుందండి. 15తో చూసుకున్నట్లయితే 15 3s 45, 15తో 15 7s అండి. అంతేనా 15 7s ఏమొచ్చిందండి ఇప్పుడు 3 2s 6 అండి. 6 6 ఎంత అంటే 36 అవుతుందండి. అంటే 360/7 అండి. 360/7 km/h అనమాట. ఏమొచ్చిందండి మనకి km/h స్పీడ్ అండి. మరి టైం t ఈజ్ ఈక్వల్ టు టోటల్ టైం ఎంత తీసుకుంటుందండి 5 hours 15 minutes అండి. దాన్ని ఏమని రాసుకోవచ్చు అండి 21/4 hours అని రాసుకోవచ్చు అండి. స్పీడ్ టైం తెలుసు కాబట్టి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి స్పీడ్ ఇంటూ టైం కాబట్టి స్పీడ్ ఎంత అండి 360/7 × 21/4 అండి. ఈ రెండు మనం చేస్తే మనకు వచ్చేస్తుంది 7 1s 7 3s అండి. నెక్స్ట్ 4తో చూసుకున్నట్లయితే 4 9s 0 90 90 × 3 అంటే ఏమవుతుంది 270 అవుతుంది. 270 కిలోమీటర్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. 270 చూడండి ఇప్పుడు కూడా వచ్చింది. ఒకటి మనం యావరేజ్ ఫార్ములా ఉపయోగించి చేయొచ్చు అండి. యావరేజ్ స్పీడ్ కనుక్కొని చేయొచ్చు, లేదా నార్మల్ గా చేసుకోవచ్చు అండి. ఇక్కడ టోటల్ డిస్టెన్స్ v ఈజ్ ఈక్వల్ టు 2x కిలోమీటర్స్ అని తీసుకొని కూడా ట్రై చేయొచ్చు అనమాట. ఇది ఎవరైనా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎవరైతే టెక్నిక్స్ అని అలవాటు పడతారో వాళ్ళు చేయడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇది నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 174 అండి. మీకు ఏ మెథడ్ ఇస్తే ఆ మెథడ్ వెళ్ళండి అండి. అశోక్ లెఫ్ట్ ఫ్రమ్ ఏ place A for place B at 8 AM and Rahul left place B for place A at 10 AM. The distance between place A and B is 637 kilometers. If Ashok and Rahul are traveling at a uniform speed of 39 km/h and 47 km/h respectively, at what time they will meet అని ఇచ్చాడండి. ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్. ఆల్రెడీ మనం ఇటువంటి క్వశ్చన్ చేయడం జరిగింది. ఉదయం 8 గంటలకు అశోక్ ఏ నుండి బికి మరియు రాత్రి 10 గంటలకు రాహుల్ బి నుండి ఏకి బయలుదేరాడండి. చూడండి ఇక్కడ ఏఎం అని రాత్రి కాదు, ఇది కూడా ఉదయమేనండి. ఉదయం 10 గంటలకు. ఓకే. ఏ మరియు బిల మధ్య దూరం ఎంత అంటే 637 కిలోమీటర్లు అండి. అశోక్ మరియు రాహుల్ వేగాలు చూసినట్లయితే 39 km/h మరియు 49 km/h వేగంతో వెళ్తున్నాడు అనమాట. అయితే ఇక్కడ చూడండి మనకి చిన్న డయాగ్రామ్ వేసుకుంటే సరిపోతుంది. ఏ నుండి బికి డిస్టెన్స్ అనమాట. ఇది ఏ నుండి బికి డిస్టెన్స్ చూసుకున్నట్లయితే ఎంత అంటే 637 కిలోమీటర్స్ ఇచ్చాడండి. కానీ ఇక్కడ చూడండి అశోక్ అనేప్పుడు ఉదయం 8 గంటలకే బయలుదేరిపోయాడండి. వీడు మాత్రం 10 గంటలకు బయలుదేరాడండి. ఇద్దరు టైం వేరియేషన్ ఉంది కాబట్టి టైం వేరియేషన్ ఉండకుండా ఉండడం కోసము వీడు ముందు బయలుదేరాడు కాబట్టి 10 గంటలకు ఇక్కడికి వచ్చాడు అనుకుందాం. 10 గంటలకి అంటే ఇక్కడ 2 hours ట్రావెల్ చేశాడు. 2 hours కూడా అశోక్ ఏ వేగంతో వెళ్తున్నాడంటే 39 km/h వేగంతో వెళ్తున్నాడు కాబట్టి ఈ 2 hours లో 78 kilometers రీచ్ అవ్వగలండి. ఇంకా రిమైనింగ్ డిస్టెన్స్ చూసుకున్నట్లయితే 637 నుంచి ఈ 78 మైనస్ చేసేయండి. 7 అంటే 17 అండి. 17 నుంచి 8 మైనస్ చేసినట్లయితే 9 అండి. ఇక్కడ మనకి 2 ఉంటుంది. 12 - 7 = 5.
559 కిలోమీటర్స్ ఇంకా రిమైనింగ్ మిగిలిందండి. ఈ 559 కిలోమీటర్స్ కూడాను ఇద్దరు ఒకేసారి ఇప్పుడు ట్రావెల్ చేయొచ్చండి. అంటే ఎందుకంటే ఇద్దరు ఒకేసారి వీడియో 10 గంటల బయలుదేరాడు, వీడియో 10 గంటల బయలుదేరాడు. వాటి వేగాలు చూడండి. ఈ రెండు కూడా ఆపోజిట్ లో వెళ్తున్నాయి కాబట్టి వాళ్ళ యొక్క వేగాల మొత్తం అనేది మనం చేయవలసి ఉంటుంది. ఏంటంటే 47 + 39 అండి. ఈ రెండు మనం ప్లస్ చేసినట్లయితే మనకి ఏమొస్తుందండి 86 వస్తుందండి. అంతే కదా 86. నెక్స్ట్ డిస్టెన్స్ d ఈజ్ ఈక్వల్ ఎంత అండి 559 అండి. అయితే మనకి ఏం కావాలి, టైం కావాలి. ఎంత టైంలో కలుస్తారో మనకు కావాలి. టైం t ఈజ్ ఈక్వల్ టు 559/86 అవుతుందండి. ఓకేనండి. ఇప్పుడు 86 తో దీనికి డివిజన్ చేయండి. ఇక్కడ 86 తో డివిజన్ చేయలేం కాబట్టి మనము ఇంకా 86 యొక్క ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయో చూడండి, దాంతో డివిజన్ చేయండి. 86 ఫ్యాక్టర్స్ 43 అవుతుందండి. 43 టేబుల్ తో క్యాన్సిల్ అయిపోతుందేమో చూడండి. ఇక్కడ 43 2s అండి. ఇక్కడ మనకి చివరిలో 3 ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుందని నమ్మకం, 9 ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది నమ్మకం. చూద్దాం ఒకసారి. 43 తో 559 కి మనం డివిజన్ చేసినట్లయితే 43 1 జా 43 అండి. ఇక్కడ మనకి ఇది 2, ఇక్కడ 1, ఇది 9 మిగులుతుంది. 129 మిగులుతుందండి. 43 తో చూసుకున్నట్లయితే 43 3s అండి. ఏమవుతుందండి 129 అవుతుందండి. ఎందుకంటే 3 3 9, 3 4 12 కాబట్టి అంటే 13 వస్తుందండి ఇక్కడ పైన. అంటే 13/2 అనమాట. 13/2 అంటే అర్థం ఏంటంటే 6.5 అండి. అంటే 6.5 అవర్స్ పడుతుందండి. ఇంకా 6.5 అవర్స్ పట్టినట్లయితే వాళ్ళు ఏ సమయంలో కలుస్తారని అడిగాడు. ఏ సమయంలో కలుస్తారంటే బయలుదేరిన సమయం ఎంత అంటే ఇక్కడ 8 అవర్స్ అంటే 8 AM అని 8 AM తీసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ మోడిఫై చేసుకున్నాం కాబట్టి వాళ్ళు బయలుదేరిన సమయం ఎంత అండి 10 గంటలండి. అంటే 10 AM. ఇంకెంత టైం పడుతుందండి 6 గంటల 30 నిమిషాలు పడుతుందండి. 6.5 అవర్స్ అంటే 6 గంటల 30 నిమిషాలు పడుతుందండి. అప్పుడు మనకి టైం ఎంత అవుతుంది చూడండి. 10 + 6 అంటే 16 అవుతుందండి. 16:30. రైల్వే టైం అయితే 16:30 అండి. ఈ 16:30ని 12 + 4:30 అని రాసుకోవచ్చండి. కాబట్టి 4:30 ఏమవుతుందండి PM అవుతుందండి. 4:30 PM ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 4:30 PM ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మొత్తం అయితే 6.5 అవుతుందండి. ఈ 6.5ని 6:30 అని రాసుకోవచ్చండి. అంటే 6 గంటల 30 నిమిషాలు రాసుకోవచ్చు. 6 గంటల 30 నిమిషాలు ఇక్కడ కలిపామన్నమాట. కలిపితే 16 గంటల 30 నిమిషాలు వచ్చిందంటే అక్కడ రైల్వే టైం ఆప్షన్ లో ఉందనుకోండి, అది రైట్ అని పెట్టేస్తారు. రైల్వే టైం లేదు కాబట్టి దాన్ని 12 + సంథింగ్ అని రాసుకోవాలి. ఆ 12 + సంథింగ్ అని రాసినప్పుడు 4:30 వచ్చిందండి. 4:30 PM ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఈ విధంగా చేసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 175 అండి. ఏ కార్ గోస్ 20 meters in a second, find its speed in km/h. ఒక కారు సెకండ్కు 20 మీటర్లు వెళ్తుంది. అయితే km/గంటలో దాని వేగం అని అడిగాడండి. ఇక్కడ మనకి స్పీడ్ అనేది దేనిలో ఇవ్వడం జరిగిందండి మీటర్/సెకండ్ లో ఇవ్వడం జరిగింది. దాన్ని km/h లో మార్చాలంటే దేంతో మల్టిప్లై చేయాలండి 18/5 తో మల్టిప్లై చేయాలి. ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. 5 తో చూసుకున్నట్లయితే 5 4 జే క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 4 × 18 అండి. 4 18 ఎంత అంటే 72 కాబట్టి 72 km/h ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. 72. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 76 అండి. Two men P and Q start a journey from the same place at a speed of 3 km/h and 3.5 km/h respectively. If they move in the same direction, then what is the distance between them after 4 hours? P మరియు Q అనే ఇద్దరు పురుషులు ఒకే ప్రదేశం నుండి గంటకు 3 కిలోమీటర్లు మరి గంటకు 3.5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. వారు ఒకే దిశలో వెళ్తే 4 గంటల తర్వాత వారి మధ్య దూరం ఎంత అని అడిగాడండి. వారు ఒకే దిశలో వెళ్ళినట్లయితే వాళ్ళ యొక్క స్పీడ్ ఏమవుతుందండి డిఫరెన్స్ చేయవలసి ఉంటుందండి. కాబట్టి 3.5 - 3 అంటే 1/2 కిలోమీటర్ వస్తుందండి. 1/2 km/h అనమాట. అంటే 0.5 లేదా ఇలా రాసుకోవచ్చండి. 0.5 km/h వేగంతో వెళ్తున్నారని అర్థం అనమాట. ఓకేనండి. వారు ఒకే దిశలో వెళ్తే 4 గంటల తర్వాత అంటే టైం t = ఏమవుతుందండి 4 hours అవుతుందండి. అయినట్లయితే వాళ్ళ మధ్య దూరం కావాలి కాబట్టి d = ఏంటంటే s × t కాబట్టి s ఎంత అండి 0.5 వచ్చిందండి. 0.5 × 4 చేసినట్లయితే మనకి ఏమొస్తుందండి 2 వస్తుందండి. కాబట్టి 2 km ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 2 km ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 2 km ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి. ఈ విధంగా మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. సింపుల్ క్వశ్చన్స్ అంటే ఏం లేదు, మళ్ళీ రివిజన్ అవుతున్నాయి అంతే. 170 నుంచి కూడాను ఆల్రెడీ మనం ముందు వీడియోలో చేసిన క్వశ్చన్స్ మళ్ళీ రివిజన్ అవుతున్నాయి, చూసుకోండి ఒకసారి. ఎవరైతే ముందు వీడియోస్ బాగా చూసారో ఇవి చాలా సింపుల్ గా అర్థమైపోతున్నాయండి, కష్టమైపోతుంది నోట్ లెక్క కనబడుతుంది. ఇక్కడ మనకి ఇచ్చిన ఈ వేగానికి డిఫరెన్స్ చేస్తే ఆఫ్ వస్తుందండి. 1/2 × 4 చేస్తే 2 ఆన్సర్ వచ్చేసింది అంతే. ఇదంతా చేయవలసిన అవసరం లేదండి.
ఇదంతా కూడా చేయవలసిన అవసరం ఏం లేదు. మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నెక్స్ట్ ఏంటంటే నోట్స్ కూడా పీడిఎఫ్ కావాలి అని ఎక్కువ మంది అడుగుతున్నారనే ఉద్దేశంతో పీడిఎఫ్ కావాలన్నారు కాబట్టి వాళ్ళ కోసం అనేది కొద్దిగా డీటెయిల్గా రాస్తున్నాను అనమాట. లేదంటే మనము సింపుల్గా d = s/t అని పెట్టేసి వాళ్ళకి వేరియేషన్, స్పీడ్ యొక్క వేరియేషన్, ఎందుకంటే అది ఒకే దిశలో వెళ్తుంది చూడండి, ఒకే దిశలో అన్నాడు కాబట్టి ఆ స్పీడ్ యొక్క వేరియేషన్ మనం తీసుకోవాలి. 1/2 km/h కాబట్టి 1/2 km వేరియేషన్ తీసుకొని మనం ఆన్సర్ చేస్తామండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 177 అంటే రోహన్ కవర్స్ 2/3 ఆఫ్ ఏ సర్టెన్ డిస్టెన్స్ ఇన్ 2 hours 30 minutes at the rate of x km/h. He covers the remaining distance at the rate of x plus 2 km/h in 50 minutes. What is the total distance అని ఇచ్చాడండి. రోహన్ x km/h వేగంతో 2 గంటల 30 నిమిషాల్లో ఒక నిర్దిష్ట దూరం యొక్క 2/3 వంతు మిగిలిన దూరాన్ని x ప్లస్ 2 కిలోమీటర్లు చొప్పున 50 నిమిషాల్లో కవర్ చేస్తాడండి. అయినా మొత్తం దూరం ఎంత అని అడిగాడండి. మొత్తం దూరము ఎంత? ఇక్కడ మొత్తం దూరం అనేది మనము 3x అని తీసుకొని ట్రై చేయొచ్చండి, లేదు నార్మల్ మెథడ్లో కూడా చేయొచ్చండి. ఇక్కడ మనకు వేగంలో x ఇచ్చాడు కాబట్టి దూరం అనేది x అనుకోవద్దండి. మామూలుగా ఇంక ఏదైనా ఉంటే y కానీ ఏ కానీ ఏదైనా తీసుకోండి, ఏ తీసుకోండి, 3a అని తీసుకుందామండి. అయితే మొదటి సగం దూరం అంటే చూడండి, ఇక్కడ మొదటి సగం కాదు, ఒక నిర్దిష్ట దూరం యొక్క 2/3 వంతు అన్నాడండి. దీనిలో మనం 2/3 వంతు కనుక్కున్నాం అనుకోండి, 3 క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుందండి, 2a వస్తుందండి. అంటే మొదట ఇక్కడ దూరం అనమాట ఇది. మొదట 2a కిలోమీటర్ని ఎంత అండి, x వేగంతో 2 గంటల 30 నిమిషాలు అంటే ఇక్కడ చూడండి స్పీడ్ రాస్తాను, x వేగం అనమాట. మరి టైం ఈక్వల్ అంతా 2.5 అండి, 2.5 అవర్స్. అదే ఇది ఫస్ట్ కండిషన్ అండి. సెకండ్ కండిషన్ లో చూసుకున్నట్లయితే ఏమంటే మిగిలిన దూరాన్ని 2a కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకెంత ఉందండి, ఏ దూరం ఉందండి. మిగిలిన దూరాన్ని x ప్లస్ 2 అవర్ వేగంతో 50 నిమిషాల్లో కవర్ చేస్తాడండి. 50 నిమిషాల్లో కవర్ చేస్తాడు. అయినా మొత్తం దూరం ఎంత అని అడిగాడండి. మొత్తం దూరం ఎంత అని అడిగాడు. ఇక్కడ 2.5 కదా, 2 hours 30 minutes. ఓకే, దీని నుండి డిస్టెన్స్ సమానం చేసండి. డిస్టెన్స్ ఇక్కడ 2a ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ d ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటంటే s/t కాబట్టి 2a ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, x × 2.5 అవుతుందండి. ఇక్కడ a ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, x ప్లస్ 2 × 50 అవుతుందండి. 50/60 తీసుకోండి, ఎందుకంటే ఇది 50 నిమిషాల్లో ఉంది కాబట్టి గంటల్లో మార్చుకున్నట్లయితే 50/60 అంటే 5/6 అని అర్థం అనమాట. ఓకేనండి. ఇప్పుడు దీని నుండి ఏం చేస్తారంటే ఈ 0 క్యాన్సిల్ అయిపోయిందండి, ఈ 6 ఇటు పంపించండి. 6 ఇటు పంపించేస్తే ఏమవుతుందండి, 6a ఈజ్ ఈక్వల్ టు 5 × x + 2 అవుతుందండి. 5 × x + 2. ఇక్కడ 2a ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, x × 2.5 అండి. ఇక్కడ అది వేస్తారు అనుకోండి, ఏమవుతుందండి 3 × ఈ x × 2.5 లేదా 2.5x అవుతుంది అనమాట. దీన్ని ఇక్కడ వేసామండి. ఈజ్ ఈక్వల్ టు 5x + 5 2 10 అండి. ఈ రెండు ఇంటూ చేసి అంటే 3 × 2.5 అంటే 7.5 అవుతుందండి. 7.5x ఈజ్ ఈక్వల్ టు 5x + 10 అనమాట. ఈ రెండింటి నుంచి చూడండి, ఈ 5x ఇటు పంపించారు అనుకోండి, 7.5x మైనస్ 5x ఏమవుతుంది, 2.5x అవుతుంది. 2.5x ఈజ్ ఈక్వల్ టు 10 అండి. మరి x ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, 10/2.5 అనమాట. 2.5 1 2.5 4 కాబట్టి x ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, 4 అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ టు 4 km/h అనమాట. x ఈజ్ ఈక్వల్ టు 4 km/h వచ్చిందండి. మనకు కావాల్సింది x కాదండి, ఏం అడిగాడండి, అయినా మొత్తం ప్రయాణ దూరం ఎంత అడిగాడండి. మొత్తం ప్రయాణ దూరం ఏంటంటే 3a కాబట్టి 3a కనుక్కోండి. అంటే ముందు a కనుక్కోవాలి. ఏ కనుక్కోవాలంటే ఇక్కడ దీని నుంచి మనం చేసాం అనుకోండి, 2a ఈజ్ ఈక్వల్ టు x ఎంత వచ్చిందండి, 4 వచ్చిందండి. 4 × 2.5 అనమాట. 4 × 2.5 చేస్తే ఏమొస్తుందండి, 10 వస్తుందండి. మరి a ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, 10/2 అంటే 5 అవుతుందండి. మరి మనకు కావాల్సిందండి మొత్తం దూరం కావాలి. మొత్తం దూరం ఈజ్ ఈక్వల్ 3 అనుకున్నాం కాబట్టి 3 5 ఎంత అండి, 15 అండి. 15 కిలోమీటర్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే 15 కిలోమీటర్లు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా చేయొచ్చండి. లెంతీ ప్రాసెస్ అయినట్టు చూడండి. ఇంకేమైనా దీన్ని షార్ట్ చేయొచ్చేమో ఒకసారి ఆలోచించండి. షార్ట్ వచ్చినట్లయితే షార్ట్ చేసేయండి. ఓకేనండి, అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 178. టు రీచ్ పాయింట్ బి ఫ్రమ్ పాయింట్ ఏ ఎట్ 4 km/h అయి ఉంటుంది. ఇది చూద్దాం. 4 PM సాయంత్రం 4 గంటలు. ఓకే, సారా విల్ హ్యావ్ టు ట్రావెల్ ఎట్ an average speed of 18 km/h. She will reach point B at 3 PM. If she travels at average speed of 20 km/h, at the average speed of
speed should Sarah travel to reach point B at 2 p.m. పాయింట్ ఏ నుండి సాయంత్రం 4 గంటలకు పాయింట్ బికి చేరుకోవడానికి సారా సగటున 18 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలటండి. ఆమె సగటున 24 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే మధ్యాహ్నం 3 గంటలకు పాయింట్ బికి చేరుకుంటుంది. మధ్యాహ్నం 2 గంటలకు పాయింట్ బికి చేరుకోవడానికి సారా ఏ సగటు వేగంతో ప్రయాణించాలి? ఇక్కడ మనకి పర్టికులర్ గా ఎంత దూరం అని ఇవ్వలేదండి. అన్ని కూడా మనకి ఏమి చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారండి, ఏ నుండి సాయంత్రం 4 గంటలకు పాయింట్ బికి చేరుకోవడానికి అంటే ఎంతకు బయలుదేరడానికి కూడా ఇవ్వలేదండి. ఎంతకు బయలుదేరని ఇవ్వలేదు, దూరం ఇవ్వలేదు. కాబట్టి బయలుదేరిన సమయం అనేది మనం నచ్చినట్లుగా తీసుకోలేము, కాబట్టి దూరాన్ని తీసుకోవచ్చు. కాబట్టి దూరం d ఈజ్ ఈక్వల్ టు ఒక ఎక్స్ కిలోమీటర్స్ అని తీసుకుందామండి. దూరం d ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కిలోమీటర్. ఎక్స్ కిలోమీటర్లు అయినట్లయితే చూడండి, సగటున 18 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడండి. ఇక్కడ ఆమె సగటున 24 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిందండి. 24 కిలోమీటర్ల వేగంతో వెళ్ళింది. మొదట 18 కిలోమీటర్ల వేగంతో, ఇప్పుడు 24 కిలోమీటర్ల వేగంతో. 18 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినట్లయితే సాయంత్రం 4 గంటలకు చేరుకుంటుంది. 24 కిలోమీటర్ల వేగంతో చేసినట్లయితే మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంటుంది. అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే ఎంత ఉందండి? 1 ఉందండి. ఇది కూడా ఏంటంటే ఎక్స్ బై స్పీడ్, అంటే ఎక్స్ అంటే దూరము బై టైం టీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కదా, దూరము బై వేగం ఉంది. కాబట్టి ఈ రెండింటి యొక్క వేరియేషన్ దేని చూపిస్తుందండి? కాలం యొక్క డిఫరెన్స్ చూపిస్తుంది. ఇక్కడ కాలం యొక్క డిఫరెన్స్ సమానం చేసామండి. ఇప్పుడు రెండింటికి ఎల్సిఎం చేయండి. 18 కి 24 కి ఎల్సిఎం చూసుకున్నట్లయితే 72 అవుతుందండి. ఎందుకంటే 18 టేబుల్లో 24 టేబుల్లో 2 కట్ అయింది ఏదంటే 72 కాబట్టి. 18 తో చూసుకున్నట్లయితే 18 6 కాబట్టి 18 4 కాబట్టి 4x అండి. 24 తో 24 3 కాబట్టి 3x అండి. ఈజ్ ఈక్వల్ టు 1. 4x నుంచి 3x మైనస్ చేస్తే x అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ టు 72 కిలోమీటర్స్ అండి. అంటే డిస్టెన్స్ d ఈజ్ ఈక్వల్ టు 72 కిలోమీటర్స్ వచ్చిందండి. దీన్ని ఉపయోగించుకుంటూ మిగిలిన ఆన్సర్ చేస్తామండి. దీన్ని ఉపయోగించుకుని చేసినట్లయితే చూడండి, ఇక్కడ మనకి 72 కిలోమీటర్స్ కాబట్టి ఈ 72 కిలోమీటర్స్ ని 18 km/h వేగంతో వెళ్ళినట్లయితే ఎంత టైం పడుతుందండి? 4 అవర్స్ పడుతుందండి. 4 అవర్స్ పడుతుందంటే మనకు చూడండి 4 గంటలకు చేరుకుంది. అంటే ఎంతకు బయలుదేరిందండి? కరెక్ట్ గా 12 గంటలకు బయలుదేరినట్టున్నారు, అంతే కదండి. 4 గంటలు బయలుదేరి ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకు బీకి చేరుకోవాలి. అంటే ఎంత అంటే 2 గంటలు తక్కువ అనమాట. 2 గంటలు తక్కువ అంటే ఎన్ని గంటలకు చేరుకోవాలంటే 2 గంటల జర్నీలో, అంటే 2 గంటల సమయంలో చేరుకోవాలి. అంటే టైం టీ ఈజ్ ఈక్వల్ 2 అవర్స్ అండి. డిస్టెన్స్ d ఈజ్ ఈక్వల్ టు 72 కిలోమీటర్స్ అయినట్లయితే మనకు స్పీడ్ కావాలండి. స్పీడ్ ఏమవుతుందంటే డిస్టెన్స్ బై టైం కాబట్టి 72/2 అవర్స్ అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 36 km/h అనమాట. అంటే 36 km/h వేగంతో ఈ ఆప్షన్ ఉందండి. 36 km/h వేగంతో వెళ్ళినట్లయితే అదే దూరాన్ని ఇక్కడ ఎంత అంటే 72 కిలోమీటర్స్ దూరాన్ని ఎన్ని గంటలు వెళ్ళొచ్చు అంటే 2 గంటల్లో చేరుకోవచ్చు, లేదా మధ్యాహ్నం 2 గంటలకి పాయింట్ బికి చేరుకోవచ్చు అని అర్థం అనమాట. ఓకేనా? ఇక్కడ మీరు 4 అవర్స్ వచ్చింది కాబట్టి ప్రారంభమైన సమయం చూసుకున్నట్లయితే కరెక్ట్ గా 12 అండి. కరెక్ట్ గా 12 అలా తీసుకోవచ్చు. అయితే ప్రారంభమైన సమయం కూడా తీసుకోవాల్సిన అవసరం లేదండి. ప్రారంభమైన సమయం తీసుకున్నట్లయితే మధ్యాహ్నం 2 గంటలు, ఈ 2 గంటలకు దీనికి మధ్య వేరియేషన్ తీసుకోవాలన్నమాట. ఇదేంటంటే ఇది మధ్యాహ్నము, ఇది కూడా మధ్యాహ్నమే. ఈ రెండింటికి మనం డిఫరెన్స్ చూసుకున్న 2 అవర్స్ కాబట్టి ఆ 2 అవర్స్ నే టైం గా తీసుకోవాలి. డిస్టెన్స్ d ఈజ్ ఈక్వల్ టు 72 కిలోమీటర్స్ మారదండి, అదే దూరం కాబట్టి. అలా మనం చెక్ చేసుకొని చేసుకోండి ఆన్సర్. కొద్దిగా ఇటువంటి క్వశ్చన్స్ కి అయితే కొద్దిగా ఆలోచించాలండి. ఇటువంటి క్వశ్చన్ అనేది మనకి రీసెంట్ ఎగ్జామినేషన్స్ కి ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. అప్లైడ్ క్వశ్చన్స్ అంటారు అనమాట దీన్ని. అందులో మనకి డేటా ఏం లేనట్టు ఉంటుందండి. ఇంకా ఇక్కడ లాస్ట్ ఆప్షన్ లో డేటా అనేది సరిపోదు, కాంట్ బి డిటర్మైన్ ఇచ్చాడు అనుకోండి, ఎక్కువ శాతం మంది దానికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందండి. దానికి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదండి. ఇచ్చిన డేటా ఉపయోగించుకొని ఏమైనా చేయగలమా, కాలాల యొక్క డిఫరెన్స్ కానీ వేగాల యొక్క డిఫరెన్స్ కానీ తెలుసుకొని ఏమైనా చేయగలమేమో ఆలోచించండి. మనకు ఉన్నది ఫార్ములా ఒకే ఒక ఫార్ములా అండి, ఏంటి? డిటిఎస్ ఫార్ములా. దీని అనుగుణంగా మీరు ఏ విధంగా చేస్తే వస్తుంది అనేసి ఫిక్స్ అయిపోవాలన్నమాట. కాలాల యొక్క తేడా తీసుకుంటూ వస్తుందా, దూరం యొక్క తేడా తీసుకుంటూ వస్తుందా, స్పీడ్ యొక్క తేడా తీసుకుంటూ వస్తుందా, అలా మీరు క్యాలిక్యులేట్ చేసుకోగలగాలి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 179 అండి. ఏ స్టూడెంట్ గోస్ టు స్కూల్ అట్ ద రేట్ ఆఫ్ 2.5 km/h అండ్ రీచెస్ 6 minutes late. If he travels at the speed of 3 km/h, he is 10 minutes earlier. What is the distance to the school అని ఇచ్చాడండి. ఒక విద్యార్థి గంటకు 2.5 కిలోమీటర్ల వేగం చెప్పిన పాఠశాలకు వెళ్ళిన 6 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటాడండి. అతను
3 km/h వేగంతో ప్రయాణిస్తే అతను 10 నిమిషాల ముందుగానే చేరుకుంటాడు. అయితే పాఠశాల ఎంత దూరంలో ఉందని అడిగాడండి. పాఠశాల ఒక x దూరంలో ఉందనుకుందామండి. x కిలోమీటర్ల దూరంలో ఉందనుకోండి. ఆ పాఠశాలకు x ఇది. ఆ పాఠశాలకు 2.5 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినట్లయితే 5/2 వేగంతో వెళ్ళినట్లయితే పాఠశాలకు వెళ్ళిన 6 నిమిషాలు ఆలస్యంగా అంటే వెళ్ళవలసిన సమయం కంటే 6 నిమిషాలు తక్కువ సమయం పడుతుందండి. ఆలస్యం అన్నాడు కాబట్టి ఎక్కువ అవుతుందండి. ప్లస్ అనమాట t+6. ఇలా అయితే మీకు కన్ఫ్యూజ్ అనిపించినట్లయితే మీకు షార్ట్ కట్ కూడా చెప్తానండి. దూరము x దూరాన్ని 3 km/h వేగంతో వెళ్ళాడు అనుకోండి. 3 km/h వేగంతో ప్రయాణిస్తే అతడు 10 నిమిషాలు ముందుగానే వెళ్ళిపోతున్నాడు. అంటే వెళ్ళవలసిన సమయం t అనుకుంటే దానికంటే 10 నిమిషాలు ముందే వెళ్ళిపోతున్నాడండి. ఇప్పుడు ఈ రెండు కూడా ఒకదాని నుంచి ఒకటి మైనస్ చేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. లేదా మీకు ఎలా నచ్చితే x వాల్యూ x మిగిలినట్టు పంపించేసి కూడా ట్రై చేసుకోవచ్చండి. అలా కాకుండా ఇక్కడ మనకి ఇది ఏంటంటే ఇది కాలం యొక్క డిఫరెన్స్ అండి. అవునా కాదా? ఇది కాలమే ఇది కాలమేనండి. కాలం యొక్క డిఫరెన్స్ అనేది మనం కనుక్కుంటే సరిపోతుందండి. కాలం యొక్క డిఫరెన్స్ చూడండి x/5/2 మైనస్ x/3 ఇస్ ఈక్వల్ టు కాలాల్లో తేడా చూడండి. ఈ రెండింటికి మనం తేడా చేసినట్లు 6 నిమిషాల ఆలస్యము 6 నిమిషాల ముందు అనుకున్నప్పుడు మనం ఏం చేయమని చెప్పామండి. ఒకటి ముందు ఒకటి తరువాత అంటే ఒకటి ఆలస్యము ఒకటి ముందుగానే వచ్చినప్పుడు మాత్రం 2 ప్లస్ చేయమని చెప్పానండి. అంటే 16 వచ్చిందండి. ఇది 16 ఏంటి నిమిషాలు కాబట్టి గంటల్లో మార్చుకోవడం కోసం 60 వేసుకోండి. ఇలా చేసుకోవచ్చు అనమాట. దీన్ని 2x/5 మైనస్ x/3 ఇస్ ఈక్వల్ టు 16/60 అని రాసుకోవచ్చండి. ఎక్కడ మీరు డిఫరెన్స్ చేసిన అదే వస్తుంది చూడండి. ఎక్కడ డిఫరెన్స్ చేశారనుకోండి ఈ 2 పైకి పంపించేద్దాము. 2x/5 మైనస్ x/3 ఇస్ ఈక్వల్ టు ఇక్కడ డిఫరెన్స్ చేసి ఏమవుతుందండి టీటీ క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే సింబల్స్ చేంజ్ అవుతాయి కాబట్టి. ఇప్పుడు 6 + 10 ఏమవుతుందండి 16 అవుతుందండి. 16 ఇక్కడ మనకి ఇది అవర్ లో లేదు కాబట్టి /60 వేసుకోండి ఇంకా బాగుంటుంది. /60 అనమాట. చూడండి ఇక్కడ అదే వచ్చింది ఇక్కడ అదే వచ్చింది అనమాట. ఇక్కడ ఏం చేసామండి కాలాల యొక్క తేడా తీసుకున్నామండి. కాలం యొక్క భేదం తీసుకొని చేసామన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి ఏదైనా ఎల్సిఎం చేయొచ్చు కదా. ఎల్సిఎం చేయండి. 15 ఎల్సిఎం అవుతుందండి. ఈ 3 ఎక్కడికి వెళ్ళిపోతుంది కదా 3 2 6 అనమాట. -5x అండి. 5 1 5 కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 16/60 అండి. 15 తో చూసుకున్నట్టే 15 1 15 4 అండి. 4 తో చూసుకున్నట్టే 4 4 అండి. 6x - 5x అంటే ఏమవుతుందండి x అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి 4 కిలోమీటర్స్ అయిందండి. x ఈజ్ ఈక్వల్ టు 4 కిలోమీటర్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 180 అండి. కిమ్ అండ్ ఓం ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ point A to B, which are 400 kilometers apart, traveling at a certain speed. Kim takes 1 hour more than Om to reach point B. If Kim doubles her speed, she will take 1 hour 30 minutes less than Om to reach point B. At what speed was Kim driving from point A to B అని ఇచ్చాడండి. 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏ మరియు ఏ నుండి బికి కిమ్ మరియు ఓంలు ప్రయాణిస్తున్నారండి. ఒక నిర్దిష్ట వేగంతో కిమ్ పాయింట్ బికి చేరుకోవడానికి ఓం కంటే 1 గంట ఎక్కువ సమయం పడుతుందండి. కిమ్ తన వేగాన్ని రెట్టింపు చేస్తే ఆమె పాయింట్ బికి చేరుకోవడానికి 1 గంట 30 నిమిషాలు ఓం కంటే తక్కువ సమయం పడుతుందండి. అయితే పాయింట్ ఏ నుండి బికి కిమ్ ఏ వేగంతో నడుస్తున్నాడు అని అడుగుతున్నాడండి. ఏ వేగంతో నడుస్తున్నాడు. ఇక్కడ మనకు వేగాలు లేవు కాబట్టి కిమ్ది ఓంకి మనం ఏం తీసుకోవచ్చు అంటే ఏదో ఒక నెంబర్స్ తీసుకోవచ్చండి. ఆ నెంబర్స్ తీసుకొని ట్రై చేద్దామండి. ఇప్పుడు ఏం చేద్దామండి 400 కిలోమీటర్ల దూరం అంటే ఏ నుండి బికి మనం చూసుకున్నట్లయితే టోటల్ డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ ఎంత అండి 400 కిలోమీటర్స్ అండి. నెక్స్ట్ ఇక్కడ వాళ్ళ యొక్క వేగాలు తీసుకుందామండి. కిమ్ చూసుకున్నట్లయితే కిమ్ది ఒక x km/h అనేసి ఓం చూసుకున్నట్లయితే y km/h అని తీసుకోండి. x km/h y km/h తీసుకోండి. ఒక నిర్దిష్ట వేగంతో కిమ్ పాయింట్ బికి చేరుకోవడానికి ఓం కంటే 1 గంట ఎక్కువ సమయం తీసుకుంటాడు. అంటే కిమ్ అనేవాడు 1 గంట ఎక్కువ సమయం తీసుకుంటాడు కాబట్టి ఈ 400 కిలోమీటర్ని x వేగంతో వెళ్ళాడండి. ఎవడండి కిమ్ అంటాడు. ఓం చూసుకున్నట్లయితే ఇదే 400 కిలోమీటర్ని y వేగంతో వెళ్ళాడండి. ఓం కంటే కిమ్ కి 1 గంట ఎక్కువ పట్టిందంటే ఈ రెండు మైనస్ చేస్తే ఏం రావాలంటే 1 గంట రావాలండి. ఓకేనండి. దీని నుండి మనం ఏం చేయొచ్చు అంటే సింప్లిఫై చేసినట్లయితే y అక్కడికి వెళ్ళిపోతుందండి. 400y మైనస్ 400x ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి ఇజ్ ఈక్వల్ టు xy అవుతుందండి. ఇజ్ ఈక్వల్ టు xy. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. నెక్స్ట్ చూడండి ఇక్కడ
కిమ్ తన వేగాన్ని రెట్టింపు చేస్తే, కిమ్ అనేవాడు తన వేగాన్ని రెట్టింపు చేస్తే ఆమె అంటే వాడు కాదు అమ్మాయి, కిమ్ అనే లేడీ తన వేగాన్ని రెట్టింపు చేస్తే పాయింట్ బికి చేరుకోవడానికి 1 గంట 30 నిమిషాలు ఓం కంటే తక్కువ సమయం తీసుకుంటుందండి. ఓం కంటే తక్కువ సమయం తీసుకుంటుందండి అర్థం ఏంటంటే ఓం ఎక్కువ తీసుకుంటాడని అర్థం అనమాట. ఓం అనేవాడు ఎంత వేగంతో వెళ్తున్నాడు అండి, వై వేగంతో వెళ్తున్నాడు అంటే, కాబట్టి ఏమవుతుందండి 400/y మైనస్ 400 ఈ కిమ్ అనమాట. ఇక్కడ చూడండి, ఈడు ఓం అవుతాడండి, ఇది కిమ్ అనమాట. మారిపోయింది చూడండి. కిమ్ అనేవాడు ఏం చేయమన్నాడండి, కిమ్ అనేది డబుల్ వేగంతో రెట్టింపు వేగంతో వెళ్ళాలి కాబట్టి ఏమవుతుందంటే 2x అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. దీని నుండి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ 2తో క్యాన్సిల్ చేద్దామండి, 200 అయిపోతుంది. ఇప్పుడు ఎల్సిఎం చేసినట్లయితే x ఎక్కడికి వెళ్ళిపోతుందండి అంటే ఏమవుతుందండి 400x మైనస్ 200y ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 1 కాదండి ఇది, ఇక్కడ 1 గంట 30 నిమిషాలు ఇచ్చాడండి. 1 గంట 30 నిమిషాలు 1.5 రాసుకోవచ్చు, ఈజ్ ఈక్వల్ టు 3/2 అనమాట. ఈజ్ ఈక్వల్ టు 3/2. ఇక్కడ కూడా ఈజ్ ఈక్వల్ టు 3/2xy అని రాసుకోవచ్చండి. దీన్ని కొద్దిగా సింప్లిఫై చేసేయండి. ఇక్కడ y ముందు ఉంది కాబట్టి y ముందుకు వచ్చినట్టు చేద్దామండి. y ముందుకు వచ్చినట్టు చేసినట్లయితే చూడండి, ఇక్కడ ఈ 2 ఉంది కాబట్టి 2తో మల్టిప్లై చేసేయండి. 2తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 800x మైనస్ 400y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 3xy అయ్యిందండి. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1, 2 ఫ్రమ్ 1 and 2 ఈ రెండు మనము ప్లస్ గాని మైనస్ గాని చేసామనుకోండి. చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ ఏముందండి, సెకండ్ ఈక్వేషన్ ముందు రాస్తుంది కాకపోతే చూడండి, సెకండ్ ఈక్వేషన్ ఏముందండి 800x మైనస్ 400y ఈజ్ ఈక్వల్ టు 3xy అండి. ఇక్కడ ఏముందండి, ఇక్కడ మైనస్ 400x చూడండి, x అనేది అటువైపు ఉంది. తర్వాత 400y ఉందండి, ప్లస్ 400y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి xy అనమాట. ఈ రెండు మనము ప్లస్ చేసాం అనుకోండి, ప్లస్ చేసినట్లయితే చూడండి 400y 400y క్యాన్సిల్ అయిపోయిందండి. 800x నుంచి 400x మైనస్ చేస్తే ఏమవుతుందండి, ఇంకా 400x ఉంటుందండి. 400x ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు మనం ప్లస్ చేసాం అనుకోండి ఏమవుతుందండి 4xy అవుతుందండి. ఓకేనండి, 4xy అవుతుంది. లేదా ఇక్కడ చూడండి మనకి xx క్యాన్సిల్ అయిపోతుంది, y వాల్యూ వచ్చేస్తుంది కాబట్టి ఏం చేస్తారంటే ఇక్కడ మల్టిప్లై చేయకండి, మనకి ఏం కావాలి డైరెక్ట్ x వాల్యూ వచ్చేస్తే బాగుంటుందండి. టైం వేస్ట్ అవుతుంది అనమాట. ఇలా రాదని ఏమి ఉండదండి, ఎందుకంటే y వాల్యూ వచ్చింది, y వాల్యూ తీసుకెళ్లి మళ్ళీ ఈ ఈక్వేషన్ లో వేసినట్లయితే మనకు వస్తుందండి. ఇది వెయ్యాలంటే చూడండి 400 into y వాల్యూ సమ్ ఎంత వచ్చింది అనుకోండి, y వాల్యూ చూడండి అప్రాక్సిమేట్ గా ఇక్కడ ఎంత వాల్యూస్ ఉన్నాయి కదా, దగ్గర 100 దగ్గరలో వచ్చే అవకాశం ఉంది, ఒక 90 80 ఏదో రావచ్చు. వచ్చినప్పుడు మనం ఈ రెండు మల్టిప్లై చేయడానికి టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి అలా కాకుండా ఇక్కడ మనము y క్యాన్సిల్ అయిపోకంటే x క్యాన్సిల్ అయినట్టుగా ట్రై చేద్దామండి. చేస్తే మనకి సింపుల్ అయిపోతుంది అనమాట క్వశ్చన్. ఆ సింపుల్ అవడం కోసం ఏం చేశానంటే చూడండి, ఇక్కడ ఇదే అలా ఉంచేస్తానండి, మార్చలే, మోడిఫై చేయట్లే. ఏం చేశానంటే ఈ 400x అలా ఉండిపోని నెక్స్ట్ 200y కూడా ఇలా ఉండిపోని ఈ చూడండి 3/2 ఉంది కదా, 3/2 ఏమని రాసుకో 1.5 అని కూడా రాసుకోవచ్చు కదా, 1.5xy అని రాసుకోండి. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఫ్రమ్ 1 and 2 ఈ రెండింటిని మనం అబ్జర్వ్ చేసినట్లయితే 1 ఏముందండి మైనస్ 400x ప్లస్ 400y ఈజ్ ఈక్వల్ టు xy అండి. రెండో ఈక్వేషన్ చూసుకున్నట్లయితే ఇది 400x మైనస్ 200y ఈజ్ ఈక్వల్ టు 1.5 0 కాదు 1.5xy అండి. 1.5xy ఈ రెండు ప్లస్ చేసాం అనుకోండి, ప్లస్ చేస్తే ఇప్పుడు x క్యాన్సిల్ అయిపోయింది చూడండి, x క్యాన్సిల్ అయిపోతే 400y మైనస్ 200y అంటే ఏమవుతుందండి ప్లస్ 200y అవుతుందండి. ఈ రెండు ప్లస్ చేసినట్లయితే ఇది 1xy అవుతుంది, 1.5 అండి, అంటే 2.5 అవుతుంది, 2.5xy అండి. ఇప్పుడు y క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు x మిగులుతుంది అనమాట. అందుకోసం ఇది చేశాను ఇక్కడ. x ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి ఇప్పుడు 200 ఈ 2.5 200 2.5 అంటే ఎంత చూడండి, ఇక్కడ దీన్ని ఏం రాసుకోవచ్చు అండి 2000/25 అని రాసుకోవచ్చు, ఎందుకంటే పాయింట్ తీస్తేనే ఒక 0 పైకి ఇచ్చుకున్నాను అనమాట. ఇప్పుడు 25 తో చూసుకున్నట్లయితే 25 8 200 అంటే పక్కన 0 అండి, అంటే ఏమొచ్చిందండి 80 వచ్చిందండి. అంటే x ఈజ్ ఈక్వల్ టు x అనేది ఎవరిదండి, కిమ్దే కదండి. ఇక్కడ ఏమన్నాడు చూడండి, పాయింట్ ఏ నుండి బికి కిమ్ ఏ వేగంతో నడుస్తున్నాడు అన్నాడండి, లేదా నడుపుతున్నాడు అన్నాడు, అది ఏది సంథింగ్ ఏ వేగంతో నడుపుతున్నాడు అన్నాడు. కాబట్టి కిమ్ యొక్క వేగం ఏమనుకున్నాడు x అనుకున్నాం, x ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందంటే 80 వచ్చింది, కాబట్టి 80 km/h ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి, అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు వరకు మనం ఆర్ఎస్ దగ్గర యూనివర్సిటీలో టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ లో చూసుకున్నట్లయితే 180 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ అనే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.